హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ బుజ్జి అండి. ఈరోజు అయితే నా వ్యూవర్స్ అడిగిన దాంట్లో ఒకరి కోరిక ప్రకారం బ్లౌజ్కి పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చేసి చూపించబోతున్నానండి. సో నేనైతే నార్మల్గా పైపింగ్ క్లాత్ అయితే ఇలాగా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాను. ఈ ఫోల్డింగ్ని మీకు ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు జస్ట్ పైపింగ్ ఎలా చేసుకోవడం అనేది ఒక చిన్న వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. వచ్చేయండి. మనకి ఎంత కావాలి క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ మనకి ఇలా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్రాస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేను చాలా లైవ్ వీడియోస్లో చెప్పాను మీకు, ఈ పీస్ అనేది ఇలా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి క్రాస్ అనేది వచ్చేస్తుంది. ఫుల్ క్రాస్లో వస్తుంది. ఇంకా దాన్ని మనం చూసుకోవాల్సిన పనే లేదనమాట. జాయింట్ కూడా మనం ముందు కుట్టిన జాయింట్లో చూసారా, క్రాస్లో దగ్గరికి పెట్టినాను. ఈ క్రాస్ పీస్ చూడండి, ఇది జాయింట్ కూడా అది ఇదివరకు నేను సెట్ చేసుకున్నప్పుడు బ్లౌజు పైపింగ్ క్లాత్ అప్పుడు వచ్చిన జాయింట్ అది. సో మనం ఎక్కడైతే ఎక్స్ట్రా మళ్ళీ పీస్ తీసుకుంటామో అక్కడ మాత్రమే జాయింట్ చేసుకోవాలన్నమాట. అదే చెప్పానండి నిన్ను కూడా. సో నేను లైవ్లో ఉండే ఈ వీడియో తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో నేను లైవ్లో వ్యూవర్స్తో మాట్లాడుతున్నాను కదండి, ఏమనుకోవద్దు. అవునండి, మనం ఏమైనా అంటే మనం చెడ్డోళ్ళు వాళ్ళకి నిజమే. ఇప్పుడు పిల్లలకి వాళ్ళే ఎంతసేపు ఫోన్ చూసుకోండి అబ్బా, నిజమే. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉంటేనిస్తే అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు. క్లియర్గా పెట్టండి. ఓకేనండి. సో ఇదైతే పైపింగ్ పీస్ నేను నార్మల్గా కట్ చేసి పెట్టుకుంటాను. ప్రతిసారి దీన్ని కట్ చేసే ఓపిక నాకు లేదు, అందుకని ఇలా అయితే నేను కట్ చేసి పెట్టుకుంటాను. దగ్గరికి పెట్టినాను. ఇదిగోండి, జస్ట్ పైపింగ్కి ఈ థ్రెడ్ ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే ఇదిగో ఇలా ఒక కుట్టు వేసుకోండి, ఎందుకంటే ఇది జరగకుండా. నెక్స్ట్ ఇదిగోండి, ఇది వచ్చి నేను డబుల్ పాదం మీద వేసుకుంటున్నాను. ఈ డబుల్ పాదం మీద అర్థం కాలేదు అంటే అప్పుడు నేను సింగిల్ పాదం మీద పైపింగ్ చూపిస్తానండి. కనపడుతుందా? సో కొంచెం నిదానంగా కూడా కుట్టి చూపిస్తాను. ఏం లేదు, పైపింగ్ క్లాత్ ఇక్కడ పట్టుకుని లాగాలి, కింద పట్టుకుని లాక్కోవాలి. లూజ్ వదలొద్దు క్లాత్ని, ఎప్పుడు లూజ్ వదలకూడదు. జస్ట్ ఇలాగంతే. మీరు ఆనేది అది ఐరన్ చేయమని అట్లయితే నేను కట్ చేయాలి. అది ఎప్పుడైనా సరే పైపింగ్ క్లాత్ని ఇలాగా లాగి కుట్టుకోవాలి. దారం లాగొద్దు, దారం మామూలుగా అలా ఉంచండి, క్లాత్ మాత్రం లాక్కోవాలి నీట్గా. ఎంత పైపింగ్ అయినా చేయొచ్చండి. ఒకసారి అయితే బ్లౌజ్ మొత్తం పైపింగ్ చేసి కుట్టాను, డిజైన్ అది అసలు ఎంత చేయాల్సి వచ్చిందో ఆ రోజు. ఏం డిజైన్ కూడా సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు, ఛానల్ అయింది. అవునే అవునే అయిపోయింది, ఎంత లేదు. దారం కూడా ఏ క్లాత్ మనం కుట్టుకుంటామో అదే కలర్ వేసుకోండి పైపింగ్కి. చిన్న చిన్నవి ఇవన్నీ మనం మార్చుకుంటూ ఉంటే మనం చేసే పనిని ఇంకా బెటర్గా చూపిస్తుంది అనమాట. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది. దారం కూడా ఖచ్చితంగా మార్చుకుని తీరాలి. అబ్బా ఏదో లే అన్నట్లుగా బద్దకించద్దు. ఇదిగోండి, పైపింగ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఎక్కడా కూడా మీకు బట్ట కనపడుతుందా, బట్ట గుంజుకున్నట్టు కానీ ఏమీ లేదు. సో కుట్టుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే దీన్ని ఇంతే, మనం మార్జిన్ నెక్ దగ్గర ఎంత పట్టుకుంటామో అంతే, ఎక్కువ అస్సలు ఒకే లెవెల్లో కట్ చేసుకోండి. ఈ లెవెల్లో కట్ చేయడం అనేది నాకు చాలా పెచ్చి ఉండేది. మా ఆయన ప్యాంట్ షర్ట్ కట్ చేసినప్పుడు ఆ స్ట్రెయిట్ కటింగ్ అనేది భలే చేసేవాడు. నాకు వచ్చేది కాదు. నాకు ఎక్కడైనా సరే అక్కడక్కడ కచ్చ అంటే కట్ అయ్యి వంకర టింకర కొద్దిగా అలా వచ్చేది. స్టార్టింగ్లో అసలు వచ్చేది కాదు.
ఈ స్ట్రైట్ కట్ అనేది నేర్చుకోవాలని ఎంత పిచ్చిగా ఉండేదో నాకు. సో ఇప్పుడు కూడా కొంచెం ఎక్కడన్నా క్రాస్ పోతుంది, కానీ మా ఆయన కట్ చేస్తే మాత్రం ప్యాంట్ షర్ట్లు అలాగా భలే చేసేవాడు అనమాట. ఎరా నాన్ కటింగ్ చూసావా? మాట్లాడేదన్నా నీ సొమ్మేం పోద్ది. ఇంతేనండి పైపింగ్. సో చూసారుగా, అంతా ఒకే లెవెల్లో కట్ చేసేసుకోవాలి. ఇది ఎక్కువ తక్కువ రాదు. ఇది కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మనకి మెడ ఆటోమేటిక్గా లెవెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చూపించినాను. సో కనబడుతున్నానా? సో ఇదేనండి పైపింగ్ చేయడం అయితే చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఇది అతికించుకునేది మీరు మామూలుగా రెగ్యులర్గా నా వీడియోస్ ఉన్నాయి కదా కొన్ని, దాంట్లో చూడండి నేను పైపింగ్ ఎలా అతికిస్తానని. జస్ట్ ఇప్పుడు పైపింగ్ ఎలా చేసుకోవాలని అడిగారు కదా, దానికోసం అయితే ఇది చూపించాను మీకు. నేను డబుల్ పాదంలో చేశాను కదా, ఇది డబుల్ ఫుట్లో చేశాను. సింగిల్ ఫుట్లో కావాలన్నా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ మీకు చేసి చూపిస్తానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు.